అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సమస్త మానవాళి మనుగడకు మూల కారణమైన సూర్య భగవానుడు పగలు రాత్రులను సృష్టిస్తాడు. ఈ ప్రక్రియ సాగితేనే జీవన మనుగడ కొనసాగుతుంది. అటువంటి సూర్య భగవానుడు దేవాలయాల భారతదేశంలో అతి తక్కువగా ఉన్నాయి. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అరసవిల్లి దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో ఉండగా, మరొక ప్రాచుర్యం పొందిన దేవాలయం అనకాపల్లికి 6 కిలోమీటర్ల దూరాన సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజుపాలెం గ్రామంలో శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. అరసవిల్లి దేవాలయంతో పాటు రాజుపాలెం దేవాలయం కూడా ప్రతి ఏడాది రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. అయితే ఈ దేవాలయానికి వెళ్లే భక్తులకు కొత్తూరు నరసింగపేటలో గైపూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఉచిత ప్రసాదం పంపిణీ నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా నలుమూల నుండి వేల సంఖ్యలో ఎండలో భక్తులు ఈ దేవాలయానికి కాలినడకన దర్శనానికి వస్తారని, భక్తులు సౌకర్యార్థం పులిహార, చక్కెర పొంగలి, బిస్కెట్లు, మజ్జిగ, ఉచిత ప్రసాదం పంపిణీ సుమారు 15 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. నుంచి సుమారుగా 15,000 మంది వరకు కూడా ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రసాదం మేము, మా ఫ్యామిలీ మెంబర్స్, మా కస్టమర్స్, ఫ్రెండ్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం పంపిణీ జరగడానికి అందరూ కూడా సహకారం వల్ల ఈ కార్యక్రమం నేను చేస్తున్నాను. అందరి సహకారంతో నేను చేస్తున్నాను ఈ కార్యక్రమం. ఎందుకంటే గత 200 సంవత్సరాల నుంచి మన రాజుపాలెంలో శ్రీ 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 సూర్యనమిత స్వామివారి రథసప్తమి మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద పంపిణీ కార్యక్రమం, మజ్జిగ, పులిహారు, చక్కెర పొంగలి కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ భక్తులను ఉద్దేశించి కూడా ఈ న్యూస్ని కూడా పబ్లిక్లో అందరికీ కూడా చేరేటట్టు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారు దర్శించుకొని వచ్చి ప్రసాదం తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే ఈ రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామివారి టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరిస్తారో వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉంటారని, ఆనందంగా ఉంటారని స్వామివారి తాలూకా ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఈ ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇటుపైన కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మందికి ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం జరగడానికి స్వామి సంకల్పం ఉండాలని కోరుకుంటూ గైపూరి భాస్కర్రావు, ఎల్ఐసిఎఫ్ ఇండియా. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఇక్కడ రాజుపాలెన్ని 200 సంవత్సరాల నుంచి సూర్యనారాయణమూర్తి గుడి నిర్మించడం జరిగింది. మా మామయ్య గారు అయినటువంటి గైపూరి భాస్కర్రావు గారు 17 సంవత్సరాల నుంచి ఈ స్వామివారి దర్శనానికి వస్తూ, రథసప్తమి సూర్యనారాయణమూర్తి దర్శనానికి వస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ ప్రసాదం ఒక చక్కెర పొంగలి, చాక్లెట్స్, బిస్కెట్స్, పులిహార, మజ్జిగ ఇవన్నీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. గతంలో 2,000 మందితో స్టార్ట్ చేసి ఈ వేళ 15,000 మందికి గాను పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మా మామయ్య గారితో పాటు ఇక్కడ కొంతమంది సహకారం కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ ప్రసాదాన్ని వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా స్వీకరించడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఇక్కడ సూర్యనారాయణ దేవస్థానం ఉందని మాకు ఎల్ఐసి ఏజెంట్ ద్వారాగా భాస్కర్ గారి ద్వారాగా తెలిసింది. అరసవిల్లులో మాత్రమే ఇంత ప్రత్యేకమైన దేవాలయం ఉంది అని మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ ఇక్కడ కూడా ఉంది, మన దగ్గరలోనే ఉంది ఈ దేవాలయము. ఇక్కడ మేము ఇలాంటి సేవా కార్యక్రమం ఒక గత 18-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము అని వాళ్ళు చెప్పారు. మాకు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలనిపించి లాస్ట్ ఇయరే మేము వచ్చాము, ఫస్ట్ టైము చూసాము. వాళ్ళు ఇక్కడ ప్రసాదాలు పెంచడం, ఆ జనాలంతా వచ్చి ఆ దేవుని దర్శించడం, దేవుడికి ఎంత మహిమ ఉందని చెప్పేసి చూసి మేము కూడా దానికి దేవుడికి భక్తులం అయిపోయి ఈ సంవత్సరం మేము కూడా ప్రసాదం కొంత మా వంతు భాగంగా నూక ప్రసాదం పంపిణీ చేసాము. భాస్కర్ గారు ఇక్కడ మాకు చాలా మంచి విషయం తెలియజేసినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాము. కానీ హిందువులందరూ కూడా ఏకదాటిగా ఒకటే దేవుడు సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్ష దైవం, అందరూ ఆయన ఆశీస్సులు పొందుతారని ఈ రోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, రథసప్తమి శుభాకాంక్షలు. నా పేరు జి సుధారాణి. ఇక్కడ రాజుపాలెంలోని ఈరోజు సూర్యనారాయణ మూర్తి పండగ గనక భక్తులు చాలా మంది రద్దీగా ఉంటది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరం నడుస్తూ ఉంటారు గనక అందరికీ భక్తులందరికీ ప్రసాదాలు పంపిణీ జరుగుతుంది. అందరూ ఇక్కడ ప్రసాదం పులిహోర, చక్కెర పొంగలి, మజ్జిగ ఇవన్నీ పంపిణీ చేస్తూ ఉంటున్నాము. ఇది ఎల్ఐసి భాస్కర్ రావు గారు ఫస్ట్ ప్రారంభం చేశారు. అతని ద్వారా మేము అందరూ ఇలాగా సేకరించి అందరం ప్రతి సంవత్సరం పెడతాము. గత 17 సంవత్సరాల నుంచి ఈ పంపిణీ అనేది జరుగుతుంది. సుమారు ఒక 2000 మందికి